హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారములు. సో ఈ వీడియోలో కౌశలంకు సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చూస్తున్నాం. సో చాలా కీలకమైన, చాలా అద్భుతమైనటువంటి విషయాలు అనమాట. సో మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. సో నేను ప్రాక్టికల్గా చేయడానికి కోసమే ఈ వీడియోలో అయితే చేస్తున్నాను. సో చాలామందికి టెక్నికల్ క్వశ్చన్స్లో కంప్యూటర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చాలా అయితే చేస్తున్నారనమాట. సో ఈ వీడియోలో ప్రాక్టికల్గా మీరు ప్రాక్టీస్ చేయడం కోసమే ఈ వీడియో అయితే అద్భుతంగా సృష్టించాను. సో మీకు వచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు తెలియజేయడానికి అయితే ప్రయత్నం చేయండి. సో ఆలస్యం చేయకుండా అయితే ఈ యొక్క ప్రాక్టీస్ని అయితే మొదలైతే చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్? అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమిటి? సో ఏ వచ్చేసి హార్డ్వేర్ డివైస్, బి ఏ సాఫ్ట్వేర్ దట్ మేనేజెస్ కంప్యూటర్ రిసోర్సెస్, సి ఎన్ ఇన్పుట్ డివైజెస్, సో డి ఏ స్టోరేజ్ డివైస్. సో మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీరు ఆపరేటింగ్ సిస్టమ్ కోసం మీరు ఏమని అనుకుంటున్నారు అనేది సో కింద కామెంట్లో అయితే తెలియజేయండి. సో వాట్ ఈజ్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే దానికి కింద కామెంట్లో అయితే మీరు ఏమనుకుంటున్నారు ఆపరేటింగ్ సిస్టమ్ కోసం అనేది. సో నెంబర్ 2 క్వశ్చన్కి అయితే వెళ్దాము. సో విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఏ కామన్లీ యూజ్డ్ ఫర్ WFH జాబ్స్? అంటే WFH ఉద్యోగాల్లో సాధారణంగా వాడే ఆపరేటింగ్ సిస్టమ్ ఏది అని అడుగుతున్నారు. సో ఏ విండోస్, బి లినక్స్, సి డాష్, డి యూనిక్స్. మీరు ఏదని అనుకుంటున్నారో కింద కామెంట్లో అయితే తెలియజేయండి. సో ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ప్రతి క్వశ్చన్కి అయితే ఆన్సర్ అటెండ్ చేయడానికి చేయండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ ది ఫంక్షన్ ఆఫ్ ర్యామ్? అంటే ర్యామ్ యొక్క పని ఏమిటి అని అడుగుతున్నారు. సో మీరు ఆ పని ఏంటో మీరు కింద కామెంట్లో తెలియజేయండి. ఏ పర్మనెంట్ స్టోరేజ్, బి టెంపరరీ మెమొరీ, సి ఇన్పుట్ ప్రాసెసింగ్, డి అవుట్పుట్ డిస్ప్లే. సో మీరు దీనికి ర్యామ్ యొక్క పని ఏంటి అనే దానికి కింద కామెంట్లో అయితే ఆన్సర్ అయితే తెలియజేయండి. ఓకేనా. సో ఫోర్త్ వన్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోతాము. సో విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ కనెక్ట్ టు ది ఇంటర్నెట్? అంటే ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడానికి ఏ పరికరం వాడతారని అడుగుతున్నారు. సో ఏ ప్రింటర్, బి మోడెమ్ అండ్ రూటర్, సి స్కానర్, డి స్పీకర్. సో మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడానికి ఏ పరికరం అనేది కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఓకేనా. ప్రతి ఒక్కరు ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. చివరిలో నేను ఆన్సర్ కీ అయితే ప్రొవైడ్ చేస్తా. సో ఫిఫ్త్ వన్ క్వశ్చన్ వచ్చి, వాట్ డూ ఈజ్ ఏ వెబ్ బ్రౌజర్ డూ అని అడిగారు. అంటే వెబ్ బ్రౌజర్ ఏమి చేస్తుంది అని అడుగుతున్నారు. సో మీరు ఏ రన్స్ యాంటీవైరస్, బి యాక్సెసెస్ వెబ్సైట్స్, సి క్రియేటెస్ డాక్యుమెంట్స్, డి ప్లే మ్యూజిక్. సో మీరు వెబ్ బ్రౌజర్ కోసం మీరు ఏమని అనుకుంటున్నారు, సో ఏం చేస్తుంది అనే దానికి కింద మీ యొక్క ఆన్సర్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా. సో సిక్స్త్ వన్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోతాము. విచ్ ఫైల్ ఫార్మాట్ ఈజ్ బెస్ట్ ఫర్ షేరింగ్ అఫీషియల్ డాక్యుమెంట్స్? అంటే అధికారిక డాక్యుమెంట్లు షేర్ చేయడానికి ఉత్తమ ఫైల్ ఫార్మాట్ ఏది అని అడుగుతున్నారు. సో మీరు మీ యొక్క ఉద్దేశాన్ని ఆన్సర్ అయితే ఇవ్వాలి. సో ఏ జేపీజీ, బి MP3, సి PDF, డి MP4. సో మీరు అధికారికంగా డాక్యుమెంట్లు షేర్ చేయడానికి ఉత్తమ ఫైల్ ఫార్మాట్ ఏది అని అడిగినప్పుడు మీ యొక్క ఆన్సర్ని అయితే మీరు మీ యొక్క కౌశలం ఎగ్జామ్లో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రాక్టికల్గా కామెంట్ రూపంలో అయితే ఎంటర్ చేయండి. ఓకేనా. సో సెవెంత్ వన్ క్వశ్చన్ వెళ్ళిపోదాము. వాట్ ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్ అని అడిగాడు. అంటే దీని యొక్క అర్థం క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి అని. ఓకేనా. ఏ యూజింగ్ ఫిజికల్ స్టోరేజ్ ఓన్లీ, బి స్టోరేజ్ అండ్ యాక్సెసింగ్ డేటా ఓవర్ ది ఇంటర్నెట్, సి ప్రింటింగ్ డాక్యుమెంట్స్, డి ఆఫ్లైన్ వర్క్. సో మీ ఉద్దేశం ఏమనుకుంటున్నారో కామెంట్లో అయితే ప్రాక్టికల్గా మీరైతే ఆన్సర్ని అయితే అటెంప్ట్ అయితే చేయండి. సో ఆలస్యం చేయకుండానే 8th క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. సో
విచ్ టూల్ ఈజ్ యూజ్డ్ ఫర్ వీడియో కాన్ఫరెన్సింగ్ అని అడుగుతున్నారు. సో 8 వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం ఏ టూల్ని ఉపయోగిస్తారు అని అంటున్నాడు. సో ఏ ఎంఎస్ పెయింట్, బి జూమ్ అండ్ గూగుల్ మీట్, సి నెట్ప్యాడ్, సి డి కాల్కులేటర్. సో మీరు ఏమనుకుంటున్నారో ఏ టూల్ను ఉపయోగిస్తారు అనేది ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో ప్రాక్టికల్గా తెలియజేయండి. ఓకేనా. 9వ క్వశ్చన్కి అయితే వెళ్దాం. వాట్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అని అడుగుతున్నాడు. ఓకేనా. సో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉపయోగం ఏమిటి అని. ఓకేనా. ఏ ఇంక్రీజ్ టైపింగ్ స్పీడ్, బి ప్రొటెక్ట్ సిస్టమ్ ఫ్రమ్ మెల్వేర్, సి ఇంప్రూవ్ ఇంటర్నెట్ స్పీడ్, డి గ్రేట్ డాక్యుమెంట్స్. సో మీరు ఏమనుకుంటున్నారో మీ యొక్క ప్రాక్టీస్ ఇంప్రూవ్ అవడం కోసం కామెంట్లో ప్రతిదానికి ఆన్సర్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో 10వ క్వశ్చన్ అయితే చూద్దాం. విచ్ షార్ట్ కట్ ఈజ్ యూజ్డ్ టు కట్ సెలెక్ట్ టెక్స్ట్. అంటే ఎంచుకున్న టెక్స్ట్ను కట్ చేయడానికి ఏ షార్ట్ కట్ కింద వాడతారు అని అడుగుతున్నారు. సో ఏ Ctrl+C, బి Ctrl+V, సి Ctrl+X, డి Ctrl+Z. సో మీరు ఏది ఉపయోగిస్తారు అంటే ఎంచుకున్నటువంటి టెక్స్ట్ని కట్ చేయడానికి ఏ షార్ట్ కట్ వాడతారు అనేది కింద కామెంట్లో తెలియజేయండి. ఓకేనా. 11వ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. సో వాట్ డూ ఈజ్ విపిఎన్ స్టాండ్ ఫార్ అని అడిగాడు. ఓకేనా. విపిఎన్ యొక్క పూర్తి రూపం ఏమిటి అంటే విపిఎన్ దీనికి పూర్తి రూపం ఏమిటి అని అడుగుతున్నారు. సో విర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్, విజువల్ ప్రైవేట్ నెట్వర్క్, విర్చువల్ పబ్లిక్ నెట్వర్క్, వెరిఫైడ్ ప్రైవేట్ నెట్వర్క్. ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఓకేనా. 12వ క్వశ్చన్. విచ్ సాఫ్ట్వేర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎ స్ప్రెడ్షీట్ వర్క్ అని అడిగాడు. ఓకేనా. అంటే స్ప్రెడ్షీట్ పనుల కోసము ఏ సాఫ్ట్వేర్ అనేది వాడతారు అంటే స్ప్రెడ్షీట్ పనుల కోసం ఏ సాఫ్ట్వేర్ కోసం వాడతారు. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పెయింట్, నోట్ప్యాడ్. ఏది వాడతారు అనేది కింద కామెంట్లో అయితే తెలియజేయండి. ఓకేనా. 13వ క్వశ్చన్. వాట్ ఈజ్ ది మెయిన్ యూజ్ ఆఫ్ ఏ ఫైర్వాల్. అంటే ఫైర్వాల్ యొక్క ప్రధాన ఉపయోగం ఏమిటి అని అడుగుతున్నారు. ఓకేనా. ఏ ప్రింటింగ్, బి నెట్వర్క్ సెక్యూరిటీ, సి టైపింగ్, డి ఫైల్ షేరింగ్. మీరు ఆన్సర్ ఏమనుకుంటున్నారో కింద మీ యొక్క ప్రాక్టీస్ ఇంప్రూవ్ అవ్వడం కోసం కింద కామెంట్లో ఆన్సర్ అయితే రాయండి. ఓకేనా. సో 14వ క్వశ్చన్. విచ్ కీ కాంబినేషన్ ఈజ్ యూజ్డ్ టు సెలెక్ట్ టెక్స్ట్ అని అడిగాడు. సో అన్ని టెక్స్ట్ను సెలెక్ట్ చేయడానికి ఏ కీ కాంబినేషన్ వాడతారు అని అడుగుతున్నాడు. సో ఏ Ctrl+A, బి Ctrl+S, సి Ctrl+P, డి Ctrl+D. కామెంట్లో ఆన్సర్ అయితే తెలియజేయండి. సో ఇది లాస్ట్ వన్ క్వశ్చన్ అండి. సో వాట్ డూ ఈజ్ యూఆర్ఎల్ స్టాండ్ ఫర్ అని అడుగుతున్నారు. అంటే యూఆర్ఎల్ యొక్క పూర్తి రూపం ఏమిటి అంటే యూఆర్ఎల్ అనేది ఎలా వస్తుంది. సో ఇప్పుడు ఏ యూనిఫామ్ రిజోర్స్ లొకేటర్, యూనివర్సల్ రిజోర్స్ లింక్, యూనిఫైడ్ రిజోర్స్ లొకేషన్, యూజర్ రిజోర్స్ లింక్. మీరు ఏదనుకుంటున్నారో కింద కామెంట్లో అయితే తెలియజేయండి. సో ఇవి ఆన్సర్ కీ పేపర్స్ అయితే. సో మీరు ప్రాక్టీస్ అనేది ఇంప్రూవ్ ఇక్కడ చేసుకొని ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో మీరు ఏ క్వశ్చన్ వచ్చినా మీరైతే ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే అటెంప్ట్ చేయగలరు. సో ఇలా మీరు ప్రాక్టికల్గా ఇంప్రూవ్ అవ్వాలని ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.